హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఓకే, మనం ఈ వీడియోలో పవర్ సైకిల్స్ అంటే ఏంటో చూద్దాం. మనం ప్రీవియస్ వీడియోస్లో ఒకటి క్లాసిఫికేషన్ ఆఫ్ నంబర్స్ అంటే ఏంటో చూసాం, అలాగే డివిజిబిలిటీ రూల్స్ అంటే ఏంటో చూసాం. ఓకే, ఈ వీడియోలో మనం పవర్ సైకిల్స్ అంటే ఏంటి, మనకి బేసికల్గా పవర్ సైకిల్స్ అంటే మనకి ప్రాబ్లమ్స్ యాప్టిట్యూడ్లో అడిగేటప్పుడు ఎలా అడుగుతారంటే ఫైండ్ ద యూనిట్ డిజిట్ ఆఫ్, ఓకే, ఎగ్జాంపుల్ కి ఫైండ్ ద యూనిట్ డిజిట్ ఆఫ్ 678. ఓకే, 678 పవర్ 56789 అని అడుగుతాడు. ఓకే, అంటే మనం నోట్ ప్యాడ్ లో మనకి ఈ సింబల్ వచ్చేసరికి పవర్ ని ఇండికేట్ చేస్తుంది. ఓకే, ఈ విధంగా అడిగి ఫైండ్ ద యూనిట్ డిజిట్ ఆఫ్ దిస్ నెంబర్ అని చెప్పి అడుగుతాడు. ఓకే, ఇది మనం చూడగానే యూనిట్ డిజిట్ చెప్పడం చాలా కష్టం అవుతుంది. అంటే వాట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ దిస్ నెంబర్ అని అడగడం, వాట్ ఈస్ ద యూనిట్ డిజిట్ ఆఫ్ దిస్ నెంబర్ అని అడుగుతారు. అంటే ఈ టైప్ ఆఫ్ నంబర్స్ మనల్ని అడుగుతారు. ఓకే, మనం ఇటువంటి నంబర్స్ ని చూడగానే ఆన్సర్ ని ఫైండ్ అవుట్ చేయడానికి మనకి చాలా కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఓకే, అంటే కొన్ని మెథడ్స్ ఉన్నాయి, కొన్ని షార్ట్ కట్స్ ఉన్నాయి. ఆ షార్ట్ కట్స్ ఏంటో మనం చూద్దాం. ఓకే, మనకి ఫస్ట్ గా తెలుసుకోవాల్సింది ఏంటంటే అసలు ఫస్ట్ వాట్ ఈజ్ యూనిట్ డిజిట్. ఇప్పుడు నేను 25 అనే ఒక నెంబర్ ని తీసుకుంటే ఈ 25 అనే నెంబర్ లో యూనిట్ డిజిట్ ఎంత? ఓకే, ఇక్కడ మనకి యూనిట్ డిజిట్ వచ్చేసరికి, ఓకే, యూనిట్ డిజిట్ అంటే 5 వస్తుంది. ఓకే, యూనిట్ డిజిట్ ఈజ్ 5 అవుతుంది. అంటే మనకి వన్స్ ప్లేస్ లో ఏ డిజిట్ అయితే ఉంటుందో దాన్ని మనం యూనిట్ డిజిట్ అంటాం. ఓకే, అయితే ఈ యూనిట్ డిజిట్ లో మనకి మళ్ళీ 2 టైప్స్ ఉన్నాయి. ఓకే, ఈ యూనిట్ డిజిట్ ఫైండ్ అవుట్ చేయడానికి మనకి ప్రాబ్లమ్స్ ని అతను 2 వేస్ లో అడుగుతాడు. అంటే ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఒకటి ప్రొడక్ట్ వే. ఓకే, ఒకటి ప్రొడక్ట్ వే, అనదర్ వన్ వచ్చేసరికి పవర్ సైకిల్ వే. ఓకే, మనకి ఈ 2 వేస్ లో అతను మనల్ని ప్రాబ్లమ్స్ అడుగుతాడు. ఇందులో మనం ఫస్ట్ ప్రొడక్ట్ వే అంటే ఏంటో చూద్దాం. ఓకే, మనకి ప్రొడక్ట్ వే అంటే ఏంటి అంటే మన క్వశ్చన్స్ ఈ విధంగా అడుగుతాడు. ఫైండ్ ద యూనిట్ డిజిట్ ఆఫ్, ఓకే, 45769 ఇంటూ 57384 ఈ విధంగా అడుగుతాడు. ఈ విధంగా ప్రాబ్లమ్స్ అడిగి ఇందులో యూనిట్ డిజిట్ అంటే ఏంటో ఫైండ్ చేయమంటాడు. ఓకే, మనం బేసికల్ గా ఈ విధంగా ఫస్ట్ మల్టిప్లికేషన్ స్టార్ట్ చేసినప్పుడు మనం మస్ట్ మల్టిప్లికేషన్ అనేది ఫస్ట్ యూనిట్ డిజిట్స్ కే చేస్తాం. ఓకే, ఇప్పుడు మనం ఈ నెంబర్స్ నే కనుక తీసుకుంటే మనకి ఈ నెంబర్ యొక్క యూనిట్ డిజిట్ వచ్చేసరికి మనకి 3 ఉంటుంది. అలాగే ఈ నెంబర్ యొక్క యూనిట్ డిజిట్ వచ్చేసరికి మనకి 4 ఉంటుంది. ఓకే, 3 4s ఆర్ ఆన్సర్ ఎంత? 12 అవుతుంది. ఇప్పుడు ఈ 2 నెంబర్స్ యొక్క రిజల్ట్ లో యూనిట్ డిజిట్ ఎంత? 2 ఉంది. ఓకే, దెన్ ద రిజల్ట్ ఆన్సర్ ఈస్, అప్పుడు మనకి ఆన్సర్ ఏమవుతుంది అంటే 2 అవుతుంది. ఓకే, మనకి ఏదైనా సరే ఒక 2 నెంబర్స్ కాదు, మనం జస్ట్ మల్టిప్లై చేసేది మనకి ఇచ్చిన నెంబర్స్ లో ఓన్లీ యూనిట్ డిజిట్స్ ని మాత్రమే మనం మల్టిప్లై చేస్తాం. ఆ యూనిట్ డిజిట్స్ ని మల్టిప్లై చేసి ఆ యూనిట్ డిజిట్స్ మల్టిప్లై చేయగా వచ్చిన రిజల్ట్ లో ఉన్న యూనిట్ డిజిటే మనకు ఆన్సర్. ఓకే, ఇప్పుడు ఈ ప్రాబ్లం తీసుకుంటే ఇందులో యూనిట్ డిజిట్ 3 ఉంది, ఇందులో యూనిట్ డిజిట్ 4 ఉంది. 3 4s ఆర్ ఎంత? 12 అవుతుంది. ఓకే, 12 లో మనకి యూనిట్ డిజిట్ ఎంత ఉంది? 2 ఉంది. ఈ 2 మనకి ఆన్సర్ అవుతుంది. ఓకే, ద యూనిట్ డిజిట్ ఆఫ్ దిస్ నంబర్, ఓకే, ద యూనిట్ డిజిట్ ఆఫ్ దిస్ నంబర్ ఈజ్ 2. ఓకే, ఇది మనకి ఈ విధంగా ఒక ప్రొడక్ట్ వేని యూజ్ చేసి మనం యూనిట్ డిజిట్ ని ఫైండ్ చేయడం అంటే ఇలా ఉంటుంది. ఓకే, ఓకే ఫ్రెండ్స్, ఒకసారి మనం స్లైడ్స్ లో చూద్దాం. స్లైడ్స్ లో మనకి యూనిట్ డిజిట్ అంటే ఏంటి, ఇది మనకి యూనిట్ డిజిట్ ని మల్టిప్లికేషన్ వే యూజ్ చేసి ఫైండ్ అవుట్ చేసేది. చూడండి, మనకి యూనిట్ డిజిట్ కాన్సెప్ట్ ఫస్ట్, ద యూనిట్ డిజిట్ కాన్సెప్ట్ ఇన్వాల్వ్స్ ఫోకస్ ఆన్ ద రైట్ మోస్ట్ డిజిట్ ఆఫ్ ద నంబర్. మనకి రైట్ మోస్ట్ లో ఏ డిజిట్ అయితే ఉంటుందో మనకి అదే నంబర్, అదే మనకి యూనిట్స్ ప్లేస్. ఓకే, నెక్స్ట్ విచ్ ఈస్ కామన్లీ రిఫర్డ్ టు యాజ్ ద యూనిట్ డిజిట్. ఓకే, మనకి రైట్ సైడ్ ఏ డిజిట్ అయితే ఉంటుందో అది మనకి యూనిట్ డిజిట్. ద యూనిట్ డిజిట్ ఈజ్ ఇన్ ద వన్స్ ప్లేస్ రిప్రజెంటింగ్ ద స్మాలెస్ట్ ప్లేస్ వాల్యూ ఇన్ ద నంబర్. మనకి ఈ ప్లేస్ నే మనం దేని అంటే ఇది మనకి స్మాలెస్ట్ ప్లేస్ అనేది అవుతుంది. ఇప్పుడు 847 అనే నంబర్ లో మనకి యూనిట్ డిజిట్ ఈజ్ 7.
ఓకే. మనం ఈ యూనిట్ డిజిట్‌ని ఫైండ్ ఔట్ చేయడానికి మనకి 2 వేస్ ఉన్నాయి. ఒకటి సింపుల్ ప్రొడక్ట్ టైపు, ఇంకొకటి పవర్ సైకిల్ టైపు. ఓకే. మనకి సింపుల్ ప్రొడక్ట్ టైప్ ఏంటో చూద్దాం ఫస్ట్. మీకు ఇంతకుముందు నోట్‌ప్యాడ్‌లో నేను ఏదైతే ఎక్స్‌ప్లెయిన్ చేశానో, ఆ ఎక్స్‌ప్లెయిన్ చేసిందే మనకి సింపుల్ ప్రొడక్ట్ టైప్ అనేది. ఓకే. ఇప్పుడు మనకి సింపుల్ ప్రొడక్ట్ టైప్ అంటే టు ఫైండ్ ద యూనిట్ డిజిట్ ఆఫ్ ద ప్రొడక్ట్ వి ఓన్లీ నీడ్ టు ఫోకస్ ఆన్ ద యూనిట్ డిజిట్స్ ఆఫ్ ద నంబర్స్ బీయింగ్ మల్టిప్లైడ్. మనకి ఏ నంబర్స్ అయినా ఇవ్వచ్చు. మనకి ఇచ్చిన నంబర్స్ లో ఓన్లీ యూనిట్ డిజిట్స్ ఉన్న యూనిట్స్ ప్లేస్ లో ఉన్న డిజిట్స్ ని మాత్రమే మనం కన్సిడర్ చేయాలి. ఓకే. ఇప్పుడు ఇక్కడ 2 నంబర్స్ ఇచ్చాడు. ఫైండ్ ద యూనిట్ డిజిట్ ఆఫ్ ద ప్రొడక్ట్. ఓకే. వాట్ ఈస్ ద యూనిట్ డిజిట్ ఆఫ్ ద ప్రొడక్ట్ అని చెప్పి మనకు ప్రాబ్లం ఇచ్చాడు. ఈ ప్రాబ్లం లో మనకి 478 యొక్క యూనిట్ ప్లేస్ వచ్చేసరికి 8 ఉంది. అలాగే 593 యొక్క యూనిట్ ప్లేస్ వచ్చేసరికి 3 ఉంది. ఇప్పుడు ఈ రెండిటిని మల్టిప్లై చేస్తే అంటే 8 త్రీస్ ఆర్ ఎంత? మనకి 24 వస్తుంది. 24లో మళ్ళీ యూనిట్స్ ప్లేస్ ఎంత? 4 అవుతుంది. ఇప్పుడు ఈ ప్రాబ్లమ్‌కి మనకి ఆన్సర్ వచ్చేసరికి 4 అవుతుంది. ఓకే. 8 త్రీస్ ఆర్ 24 మనకి ఆన్సర్ 4 అవుతుంది. ఓకే. అప్పుడు మనకు ఓవరాల్ రిజల్ట్ ఏమవుతుంది అంటే ద యూనిట్ డిజిట్ ఆఫ్ 478 ఇంటూ 593 ఈస్ 4. ఓకే. మనం ఈ విధంగా యూనిట్ డిజిట్ కాన్సెప్ట్ అనేది బై యూజింగ్ సింపుల్ ప్రొడక్ట్ మల్టిప్లికేషన్ అనే కాన్సెప్ట్‌ని యూజ్ చేసి ఫైండ్ ఔట్ చేయొచ్చు. ఓకే. ఇది ఫ్రెండ్స్ మనకి. నెక్స్ట్ మనకి పవర్ సైకిల్ టైప్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి ప్రాబ్లమ్స్ అన్నీ అడిగేది ఈ కాన్సెప్ట్ మీదే. ఓకే. మనకి ప్రాబ్లమ్స్ అన్నీ అడిగేది ఈ కాన్సెప్ట్ మీదే. దీన్ని ఎలా చేయాలి? ఏంటి? అనేది మనం కొంచెం బ్రీఫ్‌గా చూద్దాం. ఓకే. అంటే ఇప్పుడు సపోజ్ నేను 0 అనే నంబర్‌ని తీసుకున్నాననుకోండి. 0కి మీరు ఎంత పెట్టైనా పవర్ చేయండి. 0 పవర్ 1 ఆన్సర్ ఎంత అవుతుంది? 0నే అవుతుంది. ఓకే. 0 పవర్ 2 ఆన్సర్ ఎంత అవుతుంది? 0నే అవుతుంది. అంటే మీరు 0 పవర్ ఎంతైనా పెట్టండి. 0 పవర్ ఎనీథింగ్. 0 పవర్ ఎనీథింగ్ మనకు ఆన్సర్ ఎంత అవుతుంది? 0నే అవుతుంది. అంటే మనకి ఇచ్చిన ప్రాబ్లమ్‌లో గనక ఓకే. మనకి ఇచ్చిన ప్రాబ్లమ్‌లో గనక యూనిట్స్ ప్లేస్‌లో 0 ఉండి ఓకే. యూనిట్స్ ప్లేస్‌లో 0 ఉండి ఫైండ్ ద యూనిట్ డిజిట్ ఆఫ్ థిస్ నంబర్ అని అడిగినప్పుడు దానికి ఆన్సర్ 0నే అవుతుంది. ఎగ్జాంపుల్ ఒకటి చూద్దాం. ఓకే. ఫైండ్ ద ఫైండ్ ద యువర్ యూనిట్స్ ప్లేస్ ఆఫ్ 6890 పవర్. ఓకే. పవర్ ఎనీథింగ్. ఓకే. ఇప్పుడు మనకి ఈ విధంగా ఒక నంబర్ వచ్చి దీని యొక్క యూనిట్ డిజిట్ ఎంత అని అడిగితే ఓకే. యూనిట్ డిజిట్ ఎంత అని అడిగితే దీని యొక్క యూనిట్ డిజిట్ ఎంత అని అడిగితే ఇక్కడ దీనికి మనకి వన్స్ ప్లేస్ ఎంత ఉంది? 0 ఉంది. ఓకే. 0 పవర్ ఈ నంబర్ వస్తుంది. ఓకే. మనకి 0 పవర్ ఎనీథింగ్ యూనిట్ డిజిట్ ఈస్ ఓకే. యూనిట్ డిజిట్ ఈస్ 0. అప్పుడు మనకి రిజల్ట్ ఏమవుతుంది అంటే యూనిట్ డిజిట్ ఆఫ్ ఓకే 67890 పవర్ 7576 ఈస్ 0. ఇదే మనకు ఆన్సర్. ఓకే. ఇదే మనకు ఆన్సర్ అవుతుంది. మనకి 0 పవర్ ఓకే. మనకి ఇచ్చిన నంబర్‌లో యూనిట్స్ ప్లేస్‌లో గనక 0 ఉండి, ఆ కంప్లీట్ నంబర్‌కి పవర్ ఏదైనా ఉండొచ్చు. దాని యొక్క యూనిట్ డిజిట్ ఏమవుతుంది అంటే 0 అవుతుంది. ఇది మనకి బ్లైండ్ గుర్తు. ఓకే. నెక్స్ట్ వన్స్ పెట్టి మనకి 1 పవర్ ఎనీథింగ్. ఓకే. మనకి 1 పవర్ 1 ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే. 1 పవర్ 2 ఈజ్ ఈక్వల్ టు 2. సారీ 1 పవర్ 2 ఈజ్ ఈక్వల్ టు 1. మనకి మీరు 1 పవర్‌లో మీరు ఎంతైనా పెట్టండి. ఓకే. 1 పవర్ 2 ఆన్సర్ 1 అవుతుంది. 1 పవర్ 5 ఆన్సర్ 1 అవుతుంది. 1 పవర్ 10 ఆన్సర్ 1 అవుతుంది. ఓకే. యూనిట్స్ ప్లేస్ మనకి 1 అవుతుంది. ఓకే. యూనిట్స్ ప్లేస్ కాదు ఓవరాల్‌గా ఆన్సర్ అయినా 1 అవుతుంది. ఓకే. 1 పవర్ 1000 ఆన్సర్ 1 అవుతుంది. అంటే మనకి ఏదైనా సరే ఓకే. ఒక ప్రాబ్లమ్ ఈ విధంగా అడిగితే ఫైండ్ ద యూనిట్ డిజిట్ ఆఫ్ ఓకే 67891 పవర్ 567 అని ఒక ప్రాబ్లమ్ అడిగితే మనకి ఇక్కడ యూనిట్ ప్లేస్‌లో 1 ఉంది కాబట్టి దీని పవర్‌లో మనకి ఎంతైనా ఉండనివ్వండి. దీని యొక్క యూనిట్ ప్లేస్ ఓకే. ద యూనిట్ డిజిట్ ఆఫ్ 67891 పవర్ 567 ఈస్ 1. దీనికి మనకి ఆన్సర్ 1 అవుతుంది. ఓకే. ఇది మనకి 1 పవర్ షార్ట్ కట్. ఓకే. మనకి ఇట్లాంటి నంబర్స్ ఏవైనా ఉండనియండి. మనకి వన్స్ ప్లేస్‌లో 1 ఉండి అంటే యూనిట్ ప్లేస్‌లో 1 ఉండి దాని యొక్క పవర్ ఎంతైనా ఉండొచ్చు. దాని యొక్క యూనిట్ డిజిట్ వచ్చేసరికి మనకి 1 అవుతుంది. ఇది మనకి సింపుల్‌గా 1 తోటి చేసేది.
నెక్స్ట్ 2 తోటి చూద్దాం. ఓకే. మనకి 2 తోటి చూస్తే ఇప్పుడు మనకి ఫస్ట్ 2 పవర్ 1 ఆన్సర్ ఎంత అవుతుంది? దాని యొక్క యూనిట్స్ ప్లేస్ వచ్చేసరికి 2. ఓకే. అలాగే 2 పవర్ 2 దాని యొక్క యూనిట్స్ ప్లేస్ వచ్చేసరికి 4 అవుతుంది. అలాగే 2 పవర్ 3 దాని యొక్క యూనిట్స్ ప్లేస్ వచ్చేసరికి 8 అవుతుంది. అలాగే 2 పవర్ 4 2 పవర్ 4 అంటే 16 అవుతుంది. యూనిట్స్ ఓకే. యూనిట్ డిజిట్ వచ్చేసరికి మనకి 6 అవుతుంది. ఓకే. దీని యొక్క యూనిట్ డిజిట్ 8 అవుతుంది. దీని యొక్క యూనిట్ డిజిట్ 4 అవుతుంది. దీని యొక్క యూనిట్ డిజిట్ 2 అవుతుంది. ఇప్పుడు అలాగే ఓకే. అలాగే ఇప్పుడు 2 పవర్ ఓకే. అలాగే ఇప్పుడు 2 పవర్ 5 గనక చూస్తే మనకి 2 పవర్ 5 చూస్తే 32 అవుతుంది. ఓకే. అప్పుడు యూనిట్ డిజిట్ ఎంత? ఓకే. యూనిట్ డిజిట్ ఈస్ 2. ఇక్కడ మనకి యూనిట్ డిజిట్ ఎంతుంది? 2 ఉంది కాబట్టి దీనికి యూనిట్ డిజిట్ 2 అవుతుంది. అట్లాగే 2 పవర్ ఓకే. అలాగే 2 పవర్ 6 ఓకే. 2 పవర్ 6 ఏస్తే 64 అవుతుంది. ఓకే. 64 అంటే యూనిట్ డిజిట్ ఎంత? యూనిట్ డిజిట్ ఈస్ 4. మీరు గనక చూస్తే ఇక్కడ వరకు మీరు సైకిల్ చూడండి. 2, 4, 8 ఇక్కడ మళ్ళీ యూనిట్స్ ప్లేస్ 6 ఓకే. మళ్ళీ 6 దాటిన తర్వాత మనకి సేమ్ సైకిల్ అనేది మళ్ళీ రిపీట్ అవుతుంది. ఓకే. మళ్ళీ 2, 4, 8, 6 2, 4, 8, 6 2, 4, 8, 6 ఈ విధంగా మనకి యూనిట్ డిజిట్ అనేది ఈ విధంగా 2, 4, 8, 6 అనేది కంటిన్యూయస్‌గా రిపీట్ అవుతుంది. ఓకే. ఇదే సైకిల్ మనకి రిపీట్ అవుతూ ఉంటుంది. ఓకే. ఇది మనకి 2 తోటి చేసినప్పుడు ఫస్ట్ 4 ప్లేసెస్ మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటుంది. మనం పవర్ అనేది ద యూనిట్ ప్లేస్ ఆఫ్ ది గివెన్ పవర్ అనేది దీన్ని బేస్ చేసుకొని చేయాలి. ఓకే. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. ఇప్పుడు 2 పవర్ ఓకే. ఇప్పుడు 2 పవర్ ఓకే. 2 పవర్ సపోజ్ 456 అనేది ఒక నంబర్ ఇచ్చారనుకోండి. ఓకే. 2 పవర్ 456 ఫైండ్ ద యూనిట్ డిజిట్ ఆఫ్ ఓకే. ఫైండ్ ద యూనిట్ డిజిట్ ఆఫ్ 2 పవర్ 456 అనే ఒక నంబర్ ఇస్తే, దీనికి మనం యూనిట్ డిజిట్ ఏ విధంగా ఫైండ్ ఔట్ చేయొచ్చో చూద్దాం. ఓకే. ఇప్పుడు ఫస్ట్ మనకి మాక్సిమం పవర్ సైకిల్స్‌లో ఓకే. కొన్ని నంబర్స్‌కి 4 టైమ్స్ మాత్రమే సైకిల్ రిపిటేషన్ అనేది ఉంటుంది. ఇప్పుడు అది 2 టేబుల్ కావచ్చు, 8 టేబుల్ కావచ్చు, 3 టేబుల్ కావచ్చు. వీటన్నిటికి ఏమవుతుంది అంటే 4 టైమ్స్ మాత్రమే సైకిల్ రిపిటేషన్ అనేది ఉంటుంది. ఓకే. అప్పుడు మనకి ఇక్కడ పవర్‌లో ఏ నంబర్ అయితే ఇచ్చారో ఓకే. ఆ నంబర్‌ని మనం ఫస్ట్ 4 పెట్టి డివైడ్ చేయాలి. ఓకే. నంబర్‌ని 4 పెట్టి డివైడ్ చేస్తే 456 డివైడెడ్ బై 4 ఎంత ఎంతవుతుందో చూద్దాం. ఇప్పుడు 4 టేబుల్‌లో 4 అనేది 1 టైమ్ పోతుంది. 5 అనేది 1 టైమ్ పోతుంది. రిమైండర్ 1 ఉంటుంది. 16 ఓకేనా? 16 అంటే ఇప్పుడు మనకి అంటే లాస్ట్ 2 డిజిట్స్ 14 ఫోర్స్ ఆర్ 56 అనేది ఇది కంప్లీట్‌గా డివైడ్ అవుతుంది. అప్పుడు రిమైండర్ మనకెంతొస్తుందంటే 0 వస్తుంది. రిమైండర్ మనకి 0 వస్తుంది. మనకి రిమైండర్ 0 వచ్చినప్పుడు దీంట్లో ఏం తీసుకోవాలి అంటే, మనకి ఫోర్త్ సైకిల్ ఏది యూనిట్ డిజిట్ అయితే వస్తుందో దాన్ని మనం ఆన్సర్‌గా తీసుకోవాలి. ఓకే. అంటే ఇప్పుడు మీకు నేను చెప్పేదేందంటే, ఇక్కడ మనకి రిమైండర్ గనక 0 వస్తే ఫోర్త్ అటెంప్ట్ ఓకేనా? ఫోర్త్ సైకిల్ ఏదైతే మనకి 2 పవర్ 4 ఓకేనా? 2 పవర్ 4కి యూనిట్ డిజిట్ ఏదైతే వస్తుందో, మనం ఆ యూనిట్ డిజిట్‌ని తీసుకోవాలి. ఓకే. అట్లా కాకుండా రిమైండర్ గనక 1 వస్తే ఓకే. రిమైండర్ గనక 1 వస్తే ఫస్ట్ యూనిట్ ప్లేస్ ఓకే. ఫస్ట్ యూనిట్ డిజిట్ మనకి ఇట్లాంటి వాటిల్లో 2 తోటి మల్టిప్లై చేసేటప్పుడు 2 పవర్స్‌లో రిమైండర్ గనక 1 వస్తే యూనిట్ డిజిట్ వచ్చేసరికి ఓకే. 2 ఉంటుంది. అదే రిమైండర్ గనక 2 వస్తే ఓకే. రిమైండర్ గనక 2 వస్తే యూనిట్ డిజిట్ వచ్చేసరికి 4 ఉంటుంది. ఓకే. అదే రిమైండర్ గనక 3 వస్తే ఓకే. రిమైండర్ గనక 3 వస్తే మనకి యూనిట్ డిజిట్ అనేది ఓకే. 8 ఉంటుంది. అలాగే రిమైండర్ గనక 0 వస్తే ఓకే. రిమైండర్ గనక 0 వస్తే మనకి యూనిట్ డిజిట్ అనేది 6 ఉంటుంది. ఈ విధంగా మనకి 2 పవర్‌లో ఓకే. 2 పవర్‌లో ఇది 4 సైకిల్స్ రిపిటేషన్ గాబట్టి, మనకి 2 పవర్‌లో వచ్చిన నంబర్ మనకి పవర్ ప్లేస్‌లో ఉండే నంబర్ 4తో గనక డివైడ్ అయ్యి, దానికి రిమైండర్స్ గనక ఈ విధంగా ఉంటే, వాటి యొక్క యూనిట్స్ ప్లేస్ అనేవి ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఈ కాన్సెప్ట్ ప్రకారం ద యూనిట్ డిజిట్ ఆఫ్ ఓకే. 2 పవర్ 2 పవర్ 456కి మనకు ఆన్సర్ ఎంతొస్తుంది? ఓకే. 456కి మనకు ఆన్సర్ వస్తుంది. ఆర్ పవర్ 0 ఈజ్ 6 అవుతుంది మనకు ఆన్సర్ దీనికి.
ఓకే. ఈ విధంగా మనకి 2 తోటి చేసినప్పుడు అది యూనిట్ డిజిట్ అనేది ఈ విధంగా వస్తుంది. మనకి సేమ్ ఇదే కాన్సెప్ట్ 3 తోటి చేసినప్పుడు ఎలాగా? ఓకే. మనకి 3 పవర్ సేమ్ ఇదే కాన్సెప్ట్ మనకి ఇదే సైకిల్ 3 కూడా అప్లై అవుతుంది. ఫస్ట్ వాటి పవర్స్ చెక్ చేసుకోవాలి. 3 పవర్ 1 ఆన్సర్ ఎంత? 3 అవుతుంది. అలాగే 3 పవర్ 2 ఆన్సర్ ఎంత? 9 అవుతుంది. ఓకే. యూనిట్ డిజిట్ 9 అవుతుంది. ఇప్పుడు 3 పవర్ 3 యూనిట్ డిజిట్ ఎంత అవుతుంది? ఓకే. 9 3 ఆర్ 27 అంటే 7 అవుతుంది. అలాగే 3 పవర్ 4 ఓకే. 3 పవర్ 4 యూనిట్ డిజిట్ ఎంత అవుతుంది? ఓకే. 1 అవుతుంది. ఓకే. ఇప్పుడు ఈ తర్వాత మళ్ళీ 3 పవర్ 5 యూనిట్ డిజిట్ ఎంత అవుతుంది? మళ్ళీ అగైన్ 3 అవుతుంది. చూడండి 3971 సైకిల్ అయిపోయిన తర్వాత మళ్ళీ 3 దగ్గర నుండి సేమ్ సైకిల్ స్టార్ట్ అవుతుంది. ఓకే. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని ఫైండ్ ద యూనిట్ డిజిట్ ఆఫ్ 3 పవర్ ఎనీ నంబర్ ఓకే. 7 5 ఇలా ఒక 4 డిజిట్ నంబర్ తీసుకోండి. ఓకేనా? 4 డిజిట్ నంబర్ తీసుకొని ఈ లాస్ట్‌లో 56 ఉంటే అంటే లాస్ట్ 2 డిజిట్స్ కనుక 4తో డివైడ్ అయితే కంప్లీట్ నంబర్ అనేది డివైడ్ అవుతుంది. కానీ మనకి ఏ నంబర్ అయినా ఉండొచ్చు. కానీ ఫోర్త్ డివిజిబిలిటీ రూల్స్‌లో మనం చూసాం గదా! ఫోర్త్ డివైడ్ చేసేటప్పుడు లాస్ట్ 2 డిజిట్స్ గనుక పర్ఫెక్ట్‌గా డివిజిబుల్ అయితే కంప్లీట్ నంబర్ అనేది డివిజిబుల్ అవుతుంది. ఓకేనా? అది డివిజిబుల్ అవ్వకపోతే దాని యొక్క రిమైండర్ ఎంతైతే ఉంటుందో మనకు అదే ఆన్సర్ అవుతుంది. ఓకే. ఇప్పుడు ఇది చూడండి. ఇప్పుడు 3, 4 నేను 5 4 అని రాస్తాను. 3, 4, 5, 4 అని రాస్తే ఇందులో మనకి ఫస్ట్ దీన్ని 4 టేబుల్‌తో డివైడ్ చేయండి. ఓకే. 54ని 4తో మనం గనక డివైడ్ చేస్తే మనకు ఆన్సర్ ఎంతొస్తుందో చూడండి. ఇక్కడ 4 టేబుల్‌లో 4 వన్స్ ఆర్ ఓకే. 14 4 వన్స్ ఆర్ పోతుంది. 1 అనేది రిమైండర్ ఉంది. 14 అంటే 2 అనేది మనకి రిమైండర్ వస్తుంది. ఓకే. మనకి 2 అనేది రిమైండర్ ఎంతొస్తుంది? 2 వస్తుంది. రిమైండర్ 2 వస్తే మనకిక్కడ 2 ప్లేస్‌లో యూనిట్స్ ప్లేస్ ఎంతైతే ఉంటుందో అదే మనకు ఆన్సర్ అవుతుంది. ఓకే. ద యూనిట్ డిజిట్ ఆఫ్ ద యూనిట్ డిజిట్ ఆఫ్ 3 పవర్ 3454 ఈజ్ 9 ఈజ్ ద ఆన్సర్. సార్ ఇక్కడ మీరు లాస్ట్ 2 డిజిట్సే కదా చెక్ చేశారు. అది ఫోర్త్ డివైడ్ అన్నప్పుడు పర్ఫెక్ట్‌గా రిమైండర్ 2 వస్తుందని గ్యారంటీ ఏంటి అని మీకు డౌట్ రావచ్చు. ఓకేనా? మీరు అప్పుడు కంప్లీట్‌గా ఒకసారి చెక్ చేసుకోండి. 2 ఎగ్జాంపుల్స్ తీసుకొని మీరిక్కడ చెక్ చేసుకొని చూడొచ్చు. ఓకేనా? ఇప్పుడు మనం 4 టేబుల్‌లో ఒకసారి చెక్ చేద్దాం. ఓకేనా? 3 టేబుల్‌లో 34 4 టేబుల్‌లో 34 అనేది పోదు. ఓకే. 34 ఎయిట్స్ ఆర్ ఓకే. 34 ఎయిట్స్ ఆర్ 32 2 ఈస్ ద రిమైండర్ 24 34 సిక్స్ ఆర్ ఓకే. 24 1 ఈస్ ద రిమైండర్ 14 త్రీస్ ఆర్ ఓకే. మనకి 2 అనేది రిమైండర్ వస్తుంది. ఓకేనా? మనం ఈ కంప్లీట్‌గా డివైడ్ చేసినా రిమైండర్ 2నే వస్తుంది. లాస్ట్ 2 డిజిట్స్‌ని చెక్ చేసినా రిమైండర్ 2 అనేదే వస్తుంది. ఓకే. అప్పుడేంటి అంటే మనకి ఎంత పెద్ద నంబర్ ఇచ్చినా మనకి ఈ పవర్ సైకిల్స్‌లో ఇది మనకి బెనిఫిట్. డివిజిబిలిటీ రూల్ 4ని గనక పర్ఫెక్ట్‌గా యూజ్ చేసుకుంటే ఈ ప్రాబ్లమ్స్ వితిన్ 30 సెకండ్స్‌లో చేయొచ్చు. 1 మినిట్ కూడా చాలా ఎక్కువైపోతుంది. వితిన్ 30 సెకండ్స్‌లో చేయొచ్చు. ఓకే. ప్లస్ కాకపోతే ఈ సైకిల్ సిటీ అనేది మనం పర్ఫెక్ట్‌గా గుర్తుపెట్టుకోవాలి. మనకి రిమైండర్ 1 వచ్చినప్పుడు ఆన్సర్ ఏంటి? రిమైండర్ 2 వచ్చినప్పుడు ఆన్సర్ ఏంటి? రిమైండర్ 3 వచ్చినప్పుడు ఆన్సర్ ఏంది? రిమైండర్ 4 వచ్చినప్పుడు ఆన్సర్ ఏంది? ఓకే. ఇక్కడ మనకి రిమైండర్ 4 అంటే రిమైండర్ 4 అనేది రాదు. రిమైండర్ 4 ప్లేస్‌లో 0 వస్తుంది. ఓకే. రిమైండర్ 0 వచ్చినప్పుడు 1 ఆన్సర్. రిమైండర్ 1 వచ్చినప్పుడు 3 ఆన్సర్. రిమైండర్ 2 వచ్చినప్పుడు 9 ఆన్సర్. రిమైండర్ 3 వచ్చినప్పుడు 7 ఆన్సర్. రిమైండర్ 0 వచ్చినప్పుడు 1 ఆన్సర్. ఓకే. ఇప్పుడు మనకి ఇక్కడ రిమైండర్ 2 అనేది వచ్చింది కాబట్టి ద యూనిట్ డిజిట్ ఆఫ్ కంప్లీట్ నంబర్ ఈస్ 9 ఈస్ ద ఆన్సర్. ఓకే. మీకిది అర్థమైందనుకుంటున్నాను. ఓకే. నెక్స్ట్ ఫోర్త్ ఫోర్త్ టేబుల్. ఓకే. 4 పవర్ చూడండి 4 పవర్ 1 ఈజ్ ఈక్వల్ టు యూనిట్స్ ప్లేస్ యూనిట్ డిజిట్ ఈస్ 1. ఓకే. 4 స్క్వేర్ యూనిట్ డిజిట్ ఈస్ ఓకే. 4 స్క్వేర్ అంటే 4 ఫోర్స్ ఆర్ 16 కదా! యూనిట్ డిజిట్ ఈస్ 6. ఓకే. 4 ఫోర్స్ ఆర్ 16. 16లో యూనిట్ డిజిట్ ఎంత? 6. ఓకే. కానీ ఇప్పుడు మనకి ఫోర్త్ టేబుల్‌లో సైకిల్ సిటీ అనేది 2 మాత్రమే ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ 4 క్యూబ్ ఏసామనుకోండి. 4 క్యూబ్ ఏసినప్పుడు 64 అనేదొస్తుంది. అంటే 4 వస్తుంది యూనిట్స్ ప్లేస్. 4, 6, 4, 6, 4, 6, 4, 6 ఈ విధంగా కంటిన్యూయస్‌గా సైకిల్ అనేది రిపీట్ అవుతూ ఉంటుంది. ఓకే. ఇప్పుడు దీనికేం జేయాలంటే ఏదైనా ఒక నంబర్ ఓకే. ఫైండ్ ద యూనిట్ డిజిట్ ఆఫ్ 4 పవర్ ఎనీ నంబర్ ఓకేనా? 4 పవర్ ఎనీ నంబర్ ఇచ్చినప్పుడు ఓకే. 4 పవర్ ఎనీ నంబర్ ఇచ్చినప్పుడు మనకి దీనిని 2 తోటి డివైడ్ చేయాలి. ఓకే. మనకి సైకిల్ సిటీ అనేది 2 టైమ్సే వస్తుంది కాబట్టి దీన్ని 2 తో డివైడ్ చేయాలి. 2 తో డివైడ్ చేసినప్పుడు ఓకే. 2 తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 0 గనక వస్తే
ఓకేనా? రిమైండర్ 0 గనక వస్తే మనకి యూనిట్ డిజిట్ అనేది 6 అవుతుంది. రిమైండర్ 1 గనక వస్తే యూనిట్ డిజిట్ అనేది 4 అవుతుంది. ఓకే. మీరు కావాలంటే ఇప్పుడు 2తో డివైడ్ చేయాలి కాబట్టి యూనిట్ ప్లేస్ ఒక్కటి చూసుకుంటే సరిపోతుంది. ఇక్కడ 7 అనేది ఉంది. 7 ఓకే. 7 అనేది ఉంది కాబట్టి దీనికి ఆబ్వియస్‌గా రిమైండర్ అనేది 1 వస్తుంది. ఓకే. మనకి రిమైండర్ 1 వస్తే దీనికి యూనిట్స్ ప్లేస్ అనేది 4 అవుతుంది. ఇప్పుడు మనకి ద యూనిట్ డిజిట్ ఆఫ్ 4 పవర్ ఓకే. 4 పవర్ 6787కి ఆన్సర్ ఏమవుతుంది? ఈస్ 4 అనేది మనకు ఆన్సర్ అవుతుంది. ఓకే. మనం ఈ విధంగా ఫోర్త్ పవర్ యొక్క సైక్లిసిటీని చూడొచ్చు. ఓకే. నెక్స్ట్ 5వ టేబుల్. ఇప్పుడు నంబర్ 5ని గనక తీసుకుంటే 5 పవర్ 1 ఎంత అవుతుంది ఆన్సర్? 5 అవుతుంది. ఓకేనా? 5 పవర్ 2 ఎంత అవుతుంది? 5 అవుతుంది. ఓకే. ఎందుకంటే 5 5s ఆర్ 25. ఓకే. 5 5s ఆర్ 25. యూనిట్స్ డిజిట్ ఈస్ 5. ఓకే. దెన్ ద పవర్ ద పవర్ ఆఫ్ ఓకే. ద 5 పవర్ ఎనీథింగ్ ద యూనిట్ డిజిట్ ఈస్ ఆల్వేస్ 5. ఓకే. ద ఫైండ్ ద యూనిట్ digit of 5 power any number. Okay, 5 power any number. Here 5 power any number. See the 5 power any number, not only this number. Okay, 5, suppose 5 power 7 is there, 5 power 7 is there, the answer units place is 5. Okay, 5 power any number is there, the unit digit is 5, the answer is always 5. Okay. Next 6, take 6. 6 is also same. Okay, the unit place of 6 power 1, the unit digit is 6. 6 power 2, the unit digit is 6. Why? Because 6 6 are 36. The unit digit is 6. Okay, the unit digit is 6. Then this is also same like previous. Yeah, the whatever power cycle for 5 is, same concept is applicable for 6 also. Okay. See, find the okay, find the unit digit of 6 power, okay, 6 power 56. Okay, here the unit digit of 6 power 56 is 6 is the answer. Okay, 6 is the answer. Okay, next power cycle 7. See, 7 power 1, 7 power 1 is 7. Okay, 7 power 2, 7 power 2 means 7 sevens are 49. Okay, 49 means unit digit is 9. Next 7 power 3. Okay, 7 power 3. See, 9 sevens are 63. Then 3 is the unit digit. 7 power 4. Okay, 3 sevens are 21 is the answer. Okay, you don't want to multiply complete thing. Here, what is the last 7? 7 twos are 7 sevens are 49. Okay, 9 sevens are 63. 3 fours are sorry, 3 sevens are 21. Okay, here this is the power cycle. Okay, 7 9. Next 1 into 7. Next again 7 9 3 1, 7 9 3 1, 7 9 3 1. The cycle will start again. Then find the unit unit digit of find the unit digit of 7 power. Okay, 7 power 453. Okay, 7 power 453. What is the unit digit? Find the here 4, the cyclicity 4 is there, then cyclicity 4 is there means the power we have to multiply with 4. Okay, then you have to multiply 53. Okay, 53 means in 4 table 53 how many times it will go? Okay, 52 will go. Okay, 52 is going in 4 table. Then what is the remainder? The remainder is 1. Remainder 1 means what is the answer? 7 is the answer. Then the unit digit of the unit digit of 7 power. Okay, the unit digit of 7 power 453 is 7. Okay, the answer 7 power 453 answer is 7. Okay, next 8. 8 power 8 power 1 is equal to 8. 8 power 2 is equal to, sorry, 8 power 2 is equal to 8 8s are 64 4. Okay, 8 power 3, 4 8s are 32 2. Okay, again 8 power, okay, 8 power 4, 2 8s are 16 6. Okay, 8 4 2 6. Again
again 6 8s are 48 will come again, 8426 8426 8426, cycle will start again. Okay, cycle will start again, same principle. Okay, same principle. If you want to find 8 power any number, 8 power any number, okay, let's just you have to find the last two digits, multiply last two digits, divide with 4. Okay, then check 4 ones are, it will divisible, it will divisible means remainder will come 0, the remainder will come 0, remainder 0 will come means what is the unit digit, what is the unit digit of this complete number? 6. 6 is the answer. Okay, the unit digit of, okay, the unit digit of 8 power, okay, the unit digit of 8 power 765876. Okay, 765876, 765876 is 6 is the answer. Okay, if you have any doubt, let's do on the paper, the answer will come easily. Okay, next, the cycle city for 9. Okay, 9 power 1, how much? 9 power 1 is equal to 9, the unit digit is 9. Okay, then the 9 power 2 is C, the 9 power 2. Okay, 9 nines are 81. Okay, again 9191919191. Here the cycle city is 2, the cycle city is 2 means the unit digit of, okay, the unit digit of, okay, 9 power, the unit digit of 9 power 453. Why always okay, the unit digit of 9 power, see, the last two is 70, the last digit is 1, here cycle city only 2. Okay, the cycle city 2 means the power number we have to divide with 2. Okay, the when we are dividing with 2, the what is the divisibility rule 2? The divisibility rule 2, the units place is 0 0 0248. Okay, 0468 will there means at that time it will divisible, then this number is divisible by 2. Divisible by 2 means what is the remainder? Remainder is 0. Remainder is 0 means what is the obviously unit digit? The unit digit is 1. Okay, the unit digit is 1. The unit digit of 9 is, the unit digit of 9 power, the unit digit of 9 power 3678. 3678 is 1. Okay, very simple. Okay, next, 10. 10 power 1. Okay, 10 power anything. Okay, 10 power anything, the units place is 0. Why? Because here the ones place, here this ones place is 0. Here the already we told you, right? 0 power anything, 0 power anything, the unit digit is 0. Likewise, 10 power anything, the unit digit is 0. Okay, let's have a see the PPT. See here, the power cycle. The power cycle of a number is like a special pattern formed by its digits. When you keep raising the number to different powers, it is the set of unique combinations. Okay, see, it's the set of unique combinations of digits you get before the pattern starts repeating. The number elements of power cycle set is called cyclicity or frequency. Okay, already, but regularly we are calling as frequency, but here I call it cyclicity, whatever may be, no problem. Now see here, this is the cyclicity. Okay, suppose 1 power, okay, the always the unit digit power cycle, see, the number 1, okay, the digit 1, the power cycle is always 1. 1 power anything, 1 power anything, the answer is 1. E2 is having 4 patterns, right? Already 2 4 8 6, already I told you. Okay, 2 4 8 6 power cycle. Okay, cyclicity is 4. 3 is also cyclicity is 4, 3 9 7 1. Okay, 4 is cyclicity is 2, 4 and 6. 5 is cyclicity 1, is always 5. 6 is also same, 1. 7 cyclicity 4, 7 9 3 1. Okay, 8 cyclicity is 4, 8 4 2 6. Okay, 9 cyclicity is 2, 9 comma 1. 10 is always 0. Okay, 10 is always 0. See, now see the number, but here 3 categorizations are there. Okay, what are those means? 0 1 5 6 having only one cyclicity. Okay, 0, the 0 power anything, the unit digit is 0. 1 power anything, the unit digit is 1. 5 power anything, the unit digit is 5. 6 power anything, the unit digit is 6. This is the blind symbol. Okay, this is the blind, keep in mind. 0 power anything, the unit digit is 0. Okay, I already told you clearly, I don't want to repeat again. I think the number ending with 4 and 9, 4 and 9 are having cyclicity is 2.
Okay, the 4 and the 9 is having cyclicity is 2. Whatever power number is there, that number you have to divide with 2. Okay, divide with 2. Suppose the remainder is 1, you have to write the unit digit is first in cyclicity. What is the first unit is there, you have to write that. Okay, suppose the remainder is 0 means in cyclicity the second unit digit you have to write. I already explained you clearly. This is also same. This is the cyclicity 4. Every number 2, 3, 7, 8 are having cyclicities 4. Okay, 4 patterns are there. These the power numbers you have divide with 4. Based on the remainder, you have to decide the unit digit. Okay, next. Okay, I already told you. Suppose any power, okay, 5 power anything itself. Okay, 4 and 9. Suppose power here odd and even. Okay, simply you keep in mind odd and even. Your 4 power odd, the answer is 4. 4 power even, the answer is 6. Okay, the answer is 4 power odd, the answer is 4. The 4 power 6 odd, the cyclicity is 4 6, right? For 6, that's why if 4 power odd number is there, suppose 4 power 7 is there, 4 power 7 is there means at that time the unit digit is 4. Okay, suppose 4 power even is there means at that time the unit digit is 6. As well as same as it is 9, 9 power odd is 9, 9 power even is 1. Okay, you have to like, if you want any examples means simply how to think. Suppose 9 power 1. Okay, in power place 1 is the odd number, that's why the answer is 9. 9 square 2 is a even number, the unit digit is 1. Okay, unit digit is 1. Please check with the small numbers, don't check with big numbers. First you check with small numbers, the concept you understand very easily. Okay, now 4 power odd number means suppose 4 power 1, the units place is 4. Suppose 4 square 2 is a even number, the units place is 6. Okay, next, see example, see 4 square, the unit digit is 6. 4 cube odd number, that the digit is 4. Okay, 9 square 9 power even, that the unit digit is 1. 9 cube 3 is odd number, the unit digit is 9. Okay, likewise you have to do. Next, 237 is having pattern. I already told you 2486. Again 248 it will repeat it again. Same patterns we have 3, 7 and 8 tables. Okay, the pattern of 3 is 3971. The pattern of 7 is 7931. The pattern of 8 is 8426. Okay, here you have to the power number you have to divide with 4. Based on the remainder, you have to decide the unit digit. Okay, next, trailing zeros. Okay, here the trailing zeros concept means this is completely based on the powers. That means uh, I am writing 464. Okay, 464 is a number. This 464 I need to first I want to write in prime factorization. Okay, I want to write in prime factorization. That means suppose see this number first dividing with 2, right? That's why 2 into, okay, 2 into, see, 2 twos are 2 eights are 2 twos are. Okay, again 2 into, again 282 is going into table, that's why again 2 into, ones are, fours are, ones are. Okay, here 141 is a prime number. Okay, 141 is a prime number. Now see, that's why here the answer is, here the answer is 2 power, okay, 2 square, okay, 2 square into 141. Here there is, here that means 2 is having, if you here prime numbers 2 is there and 141 is there. If you multiplied with that two numbers in units place, trailing zero means when we are multiplying with two numbers, the unit place becomes 0. That is the trailing zeros. Okay, that is the trailing zeros. That means suppose 560 is there. Okay, here 0 is there, this is the trailing 0. Okay, this is the trailing 0. 10 is a trailing 0. 20 is a trailing 0. Okay, this time if any non-zero numbers beside you have a 0, that is the trailing 0 numbers. Okay, uh, I will check with another number. I will check with another number. See, here I am taking
260. Okay, here I am taking 260. Now here 260 is going in two table, right? Then 2 into 2 into 130. Okay, 2 into 130, and again 2 into 75, 65. Okay, 65. Again here 2 into 2 into 5 into 13. Okay, 5 into 13. Now you see here, that means here 2e came two times into 5 came one time. Okay, here you have least square. Okay, 5 is having one power, 2 is having two powers. Then you have to multiply. 2 5s are, okay, 2 5s are 10 will come. Here the trailing zero means 10 is the answer. Okay, 10 is the answer. We have to do like this. Okay, see. Okay, see, the trailing zeros means first you have to take any number that break into prime factorization. Okay, break into prime factorization, then the count the factors of 2 and 5. Okay, then you have to multiply it with 2 5s are 10. Okay, here we have to check with one example. See, consider 4 into 9 into 125 is there. Okay, here that means here this is not 22, this is 2 square, and this is 3 square, this is 5 cube. Okay, this is 2 square, and this is 3 square, and this is 5 cube. Okay, but here I forgot to change. See, this is the 2 square, and this is the 3 square, and this is the 5 cube. Okay, 5 cube. See, 5 cube. See the count of factors. Okay, the count of factors of 2, how many? 2 are there. The count of factors of 5, how many is there? 3 are there. Okay, the minimum count is 2. Then the number of trailing zeros are 5 twos are 10 will come. Okay, the number of trailing zeros in 5 into 9 into 10. Okay, see, you have to count 5 into 2. Okay, you have to count 5 into 2. Why? Because if you multiplied with any another, 2 threes are, okay, here factors also, 3 is also there. Okay, 2 threes are 6. There is non-zeros. Okay, there is no zeros. Or 5 threes are 15. Okay, there is no zeros. Okay, 2 fives are 10. There is zeros. This is the trailing zero. The prime numbers we have to multiply it with one, oh, one with the other one. At that time, the ones place will becomes 0. That is the trailing zeros. Okay, that's it for today, guys. I hope you understand this concept. Okay, next next reminder theory is there. In next video I will explain you reminder theory. I hope you understand. మీకు గనక ఇది కంప్లీట్ గా అర్థమైందని అనుకుంటున్నాను. మీకు గనక ఏదైనా డౌట్స్ ఉంటే మనకి కామెంట్స్ లో మీరు మెన్షన్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.